స్వామి ఇదిగోండి మీరు అడిగిన వాని కాలు కింద మట్టి వాడు వేసుకుంది సొక్కా స్వామి. స్వామి ఒకని చేతబడి చేయాలి, ఏం చేయమంటారు? వెళ్ళి వాని కాలికిద మట్టి వాడు వేసుకునే వస్త్రం తీసుకొని రా. సరే స్వామి తీసుకొని వస్తాలే. సంత చెల్లెలు కొడుకునే చంపాలనుకుంటావా? చే రే 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 ఆగరా ఆగరా, ఇట్లా కాదు ఈయనకి చెప్తా ఆనంద్ గారి సంగతి. వాడిని ఏం చేయాలబ్బా? రే నేను అప్పుడు ఏందో టెన్షన్లో మాట్లాడాను, ఏం చేస్తానో నాకే అర్థం కాలే. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రే నువ్వు వెళ్ళి వాని ఇంటికి తీసుకొని రాపోరా భోజనానికి. ఇప్పుడే ఫోన్ చేస్తా ఉన్నాను వాడికి. హరే పిచ్చాడా, వాని చంపడానికి బిల్లంపిస్తా అంటే ఆనందపడతావేమిరా? మామా ఎవరు అల్లుడు బాగున్నావా? సరే మామ అయితే వెళ్ళొస్తాను మామా. అయ్యో చక్క చినిగిపోయిందే. అబ్బా సొక్క చిక్కిందిలే, అయిపోయింది లేరా నీ పని. నేను అటు వెళ్తున్నా, నిన్ను అక్కడ డ్రాప్ చేస్తా ఉండరా. నిన్నెక్కించుకుంటే నాకేమవుతుందిరా? నాకు కావాల్సింది నీ కాలు కింద మట్టి. ఈడొక పిచ్చోడు, అంత సులభంగా ఇంటికి రమ్మంటానా? ఆలోచించాల్సిండే వాడు. రే ఎందుకు ప్లాన్ చెప్తానన్నావు కదరా. సరే రారా ఇంకోటి చెప్తాను. నాకు ఒక మంత్రి తెలుసు, నేను మాట్లాడి పెట్టినాను. అది పోయి కలు. సరే నేను ఒక అడ్రస్ అడిగిపో. సరేరా.